वारंगल जिला खिला वारंगल पैक्स के अध्यक्ष केदाला जनार्दन ने कहा कि नवगठित राज्य सरकार द्वारा प्रदान की गई रायथू भरोसा वित्तीय सहायता के लिए किसानों को दिए गए निर्देशों के अनुसार रायथू भरोसा का 10 एकड़ वाले लोगों पर लागू किया जाना चाहिए। किला वारंगल रायथू सहकारी संघ के अध्यक्ष केदाला जनार्दन ने कार्यक्रम में विशेष आम बैठक की अध्यक्षता की। जिला सहकारी विभाग के अधिकारी संजीव रेड्डी मंडल, कृषि विभाग के अधिकारी, विज्ञान संगम के उपाध्यक्ष, भूमाता निदेशक, किसानों ने इस कार्यक्रम में भाग लिया क्योंकि आज किसान दिवस है। कई किसानों को शॉल देकर सम्मानित किया गया। उन्होंने कहा कि सरकार द्वारा प्रदान की जाने वाली रायथू भरोसा की वित्तीय सहायता के लिए किसानों को दिए गए निर्देशों के अनुसार रायथू भरोसा उन लोगों पर लागू किया जाना चाहिए जिनके पास 10 एकड़ जमीन है। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। రాష్ట్ర ప్రభుత్వం వారు వారి యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తాము అని అన్నారు. ఆ మాటకు కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం కలిసి రైతు భరోసా ఇవ్వడానికి కొరకు ఈ వానాకాలం నుంచి సంవత్సరానికి 15,000 ఇవ్వడం కొరకు తయారై అందుకు గాను విధి విధానాలను ఏర్పాటు చేసే విధంగా ఏ రైతు కూడా నష్టం జరగకూడదు, అట్లానే రైతు కాని వాళ్లకు దుబారా రైతు డబ్బులు దుబారా కాకూడదనే ఉద్దేశంతో రైతుల అభిప్రాయాలు తీసుకొని రైతుల అభిప్రాయం మేరకు మాత్రమే వాళ్ళకు రైతు భరోసా కింద సహాయం చేయాలనేటువంటి విధానంలో భాగంగా గత 3 రోజుల నుండి ఇంకొక 3 రోజులు అంటే 4వ తారీఖు వరకు కూడా ఈ వారోత్సవాలు పెట్టడం జరిగింది. అందులో ఈ రోజు నాడు మా సొసైటీకి మాకు డేటు ఇవ్వడం జరిగింది. ఆ డేటు పురస్కరించుకొని గౌరవ డీసీ గారు, ఏఓ గారు, ప్రభుత్వ అధికారులు, రైతులందరూ కూడా రావడం జరిగింది. రైతుల అభిప్రాయం మేరకు అంటే మాదేమో అర్బన్ వ్యవసాయం కాబట్టి మా దగ్గర కమ్మతాలు చిన్ననే ఉంటాయి. ఆ కమ్మతాలకు అనుకూలంగా మా రైతులందరూ కూడా వాళ్ళ మెజార్టీ అభిప్రాయము 5 ఎకరాలు తీయాలని చెప్పిండ్రు. కొంతమంది 10 ఎకరాలకు అన్నారు, కొంతమంది 15 ఎకరాలకు అన్నారు, కొంతమంది అబోవ్ 15 ఎకరాల పైన వాళ్ళు కూడా అన్నారు. కానీ మెజార్టీ మాత్రం 5 ఎకరాలకి అన్నారు. అది కూడా కాకుండా దానికి తోడు ఇది అర్బన్ కాబట్టి కొంతమంది రైతులకు ఇవాళ కూడా భూములు ఉన్నాయి, వాళ్ళ ధరణిలో వాళ్ళ పేరు వస్తుంది, కానీ పాస్బుక్ మాత్రం వాళ్ళకి రావట్లేదు. అటువంటి పాస్బుక్